గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీధర్ నాగేందర్ కచేటి నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయి అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు. చెకిలం రమణయ్య, ఊర నరసింహ గుప్తా సహాయ సహకారాలతో 200 మంది కడుపు నింపారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు మొగుళ్లపల్లి ఉపేందర్, కస్తూరి లక్ష్మణ్, ఉప్పల కృష్ణ పాల్గొన్నారు. దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే సందర్భంగా ఈరోజు గడ్డానారం పూర్వాధ్యక్షులు చెకిలం రమణయ్య గారు మరి షెడ్యూలోని సత్రం సర్వసభ్యుల కోసం ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భగవంతుడు ఇక్కడికి వచ్చిన వారందరికీ మహిళలకు మరి ట్రస్ట్ సభ్యులకు గడ్డానారం సభ్యులకు కార్యవర్గ సభ్యులకు పూర్వాధ్యక్షులకు అందరికీ వినాయకుడు అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవచ్చ కీర్తి ప్రతిష్ట ఐశ్వర్యం ఆరోగ్యం ఇచ్చి అందరినీ మంచి చూడాలని చెప్పి కోరుకుంటూ ఆ సుఖమో భవంతు సమస్త మంగళాన్ని భవంతు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణేష్ యొక్క పూజ నిర్వహించడం జరుగుతున్నది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు షిరిడి సాయిబాబా సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం షిరిడి వారి ద్వారా ఈరోజు ప్రసాద వితరణ జరగడం జరిగింది. ఈరోజు ఎందుకంటే రేపు ఇక్కడ సత్రం ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనే భావనతో తిరుపతి నుంచి వంట వారిని పిలిపించాము. ఆ వంటలు వాళ్ళు చేసి ఇక్కడ టేస్ట్ చూసి షిరిడికి పంపిస్తామనే భావనతో ఆ విధంగా ప్రసాదాలను చాలా ఇదిగా చేశాము. అందరికీ కూడా వచ్చిన వారికి తిన్నవారికి అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు. గడ్డానారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంగరంగ వైభవంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో సంఘం అధ్యక్షుడు శ్రీధర్ నాగేందర్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ కాశెట్టి నగేష్, ట్రెజరర్ శ్రీనివాసు, పిఆర్ఓ మంచాని సుధీర్ గారు వీరందరి ఆధ్వర్యంలో రోజు సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరైనా సంఘ సభ్యులు పాల్గొనాలనుకుంటే సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు వచ్చి స్వామివారి కృపకి పాత్రలు కాగలరు. ఈ కార్యక్రమానికి మా సంఘం వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ఈసీలు, మిగతా మెంబర్స్ అందరూ వచ్చి పాల్గొంటున్నారు. రేపటి నుంచి మిగతా 5 రోజులు కూడా సేమ్ ఇలాగే వచ్చి పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కాగలరు.